ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఒక స్తోత్రం గాని అలాగే అష్టకంగా కరావలంబ స్తోత్రం గాని చదువుకోమని అందరం కూడా కలిసి మరి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మా వల్లీ సనాద మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుత దేవ గణాదినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీ సనాద మమ దేహి కరావలంబం నిత్యాన్నదాన నిరతాకిల రోగహారిన్ భాగ్య ప్రదాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవాచ నిజ స్వరూపా వల్లీ సనాద మమ దేహి కరావలంబం క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తి శూలా చాపాది శస్త్ర పరిమండిత దివ్య పానే శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్ర వాహ వల్లీ సనాద మమ దేహి కరావలంబం దేవాదిదేవరథ మండల మధ్య వేద్యా దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం శూరం నిహత్య సురకోటి బిరీడ్యమాన వల్లీ సనాద మమ దేహి కరావలంబం హారాదిరత్నమణియుక్త కిరీటహార కేయూర కుండల లసత్కవచాభిరామ హే వీర తారక జయామర బృంద వంద్యాం వల్లీ సనాద మమ దేహి కరావలంబం పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః పట్టాభిషిక్త హరియుక్త పరాసనాద వల్లీ సనాద మమ దేహి కరావలంబం శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాది రోగ కలుషీకృత దుష్ట చిత్తం భక్త్వా తు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీ సనాద మమ దేహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాహం తే సర్వే ముక్తిమాయంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ పఠేతం కోటి జన్మ కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి కోటి జన్మ కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. ఇలా పొద్దున్నే సాయంత్రము వీలైతే ఎప్పుడు వీలైతే అప్పుడు అలా చదువుతూ ఉంటే పొద్దున్న సూర్యోదయం వేళ గాని సూర్యాస్తమయం వేళ గాని ఈ కరావలంబ స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుతూ ఉంటే గ్రహశాంతి జరుగుతూ ఉంటుంది, పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది, అంటే వంశము అభివృద్ధి జరుగుతుంది, మీకు వచ్చినటువంటి కష్టాలన్నీ మటుమాయం అవుతూ ఉంటాయి, నవగ్రహ శాంతి జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు చాలా దయగలిగిన వాడు కాబట్టి మనకు మంచి సంతానాన్ని ఇవ్వాలన్నా, మంచి పుత్రుణ్ణి పౌత్రుణ్ణి ఇవ్వాలన్నా, వంశం వృద్ధి చెందాలన్నా, మనకంటూ సంఘంలో కీర్తి గౌరవము యశస్సు ఒక ధైర్యము అన్ని రావాలన్నా, న్యాయార్జితమైనటువంటి ధనం రావాలన్నా, మరి ఆ వచ్చిన ధనము సద్వినియోగం కావాలన్నా, ఒక మంచి గుర్తింపు మనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం పొందాలన్నా ఇవన్నీ ఎలా లభిస్తూ ఉంటాయి? దైవానుగ్రహం కావాలి. 100 ప్రయత్నాలు చేసినా ఒక దైవశక్తి లేనిదే అవంతా కూడా ఎవరు మనల్ని గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి దైవారాధన మించినటువంటి సాధనే లేదు ఈ ప్రపంచంలో. మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది. అలాగే అన్యోన్య దాంపత్యానికి, సుఖ జీవనానికి, అలాగే పిల్లల మంచి భవిష్యత్తుకు, వీటన్నిటికీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా తప్పకుండా ఆచరించి చూడండి. పుట్టలో పాలు పోయండి. చలివిడి అలాగే మరి సిమ్మిలి ఉండలు అంటారు కదా, నువ్వుల ఉండలు తెల్లవి నల్లవి కొన్ని పొడుగ్గా కొన్ని గుండ్రంగా చేసి ఆవు పాలు పోసి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదేవతకు నివేదించండి. సర్పరూపంలో ఉండేటటువంటి ఆ ప్రతిమ మీద పాలు పోసినా లేదా పుట్టలో పాలు పోస్తే ఎలా పోసినా కానీ భూమిలో ఆ పాలు కలవడము ముఖ్యము. అలా దాని ద్వారా పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి అని ప్రతీతి. మరి ఇలా నాగుల పంచమి లేదా నాగ పంచమి చక్కగా మన ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.